హాయ్ పిల్లలు, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రండి వ్లాగ్స్. టుడే we are going to enjoy another interesting story from పంచతంత్రం. నీతి కథల విభాగంలో 6వ కథ తెలివైన జింక మరియు సింహం. దండకారణ్యం ఒకానొక పెద్ద అడవి. ఒకప్పుడు ఆ అడవిలో అనేక జంతువులు, పక్షులు కలిసి మెలిసి ఆనందంగా జీవించేవి. ఇలా ఉండగా ఒకసారి ఆ అడవిలోకి బాసురకము అనే అతి క్రూరమైన సింహం వచ్చింది. సహజంగా సింహాలు ఆకలి వేసినప్పుడు మాత్రమే జంతువులను వేటాడి తింటాయి. కానీ ఈ బాసురకము మాత్రం ఆకలి వేసినా వేయకపోయినా దొరికిన జంతువునల్లా చంపేసేది. దీనివల్ల అడవిలోకి జంతువులన్నీ భయంతో వణికిపోయేవి. కానీ ఇలాగే వదిలేస్తే ఇక అడవిలో ఎవరూ మిగలరు అని భావించిన జంతువులన్నీ ఒకరోజు ఒక చోట చేరి, ఇలా అయితే మనమంతా నశించిపోతాం, కాబట్టి మనమందరం సింహం వద్దకు వెళదాము అని తీర్మానించుకున్నాయి. మరునాడు జంతువులన్నీ సింహం వద్దకు భయపడుతూ వెళ్ళి ఇలా అన్నాయి: ఓ రాజా, మీ ఆకలి తీర్చుకోవడానికి రోజు ఇన్ని జంతువులను చంపడం వల్ల మా జాతి అంతరించిపోతోంది. తరువాత మీకు ఆహారం ఉండదు. అలా కాకుండా మీరు కష్టపడకుండా మేమే రోజుకో జంతువును మీ గుహ వద్దకు పంపిస్తాము. దీనివల్ల మీకు శ్రమ తప్పుతుంది, మాకు ప్రాణభయం తగ్గుతుంది. ఈ ప్రస్తావన బాసురకమునకు, అదే సింహానికమ్మా, బాగా నచ్చి జంతువుల ప్రార్థనను అంగీకరించింది. ఇక అప్పటి నుండి రోజుకొక జంతువు సింహానికి ఆహారంగా వెళ్ళేది. ఇలా సాగుతుండగా ఒకరోజు ఒక జింక వంతు వచ్చింది. ఆ జింక చాలా తెలివైనది. ఎలాగైనా ఆ క్రూరమైన సింహం నుండి తనని మరియు అడవిని కాపాడాలని ఒక పథకం వేసింది. ఆ పథకం ప్రకారం అది కావాలని సింహం వద్దకు చాలా ఆలస్యంగా వెళ్ళింది, అడవిలో అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ. ఇప్పుడు అసలు ట్విస్ట్ రాబోతోంది. మరి కథ నచ్చితే వెంటనే లైక్ చేయండి. లైక్ చేశారా? సరే, మళ్ళీ కథలోకి వెళదాం. ఆకలితో రగిలిపోతున్న సింహం జింకను చూడగానే గర్జిస్తూ, ఎందుకింత ఆలస్యం చేశావు అని అడిగింది. అప్పుడు జింక వినయంగా ఇలా అంది: రాజా, నా తప్పేమీ లేదు. నేను వస్తుండగా దారిలో మరొక సింహం నన్ను అడ్డగించింది. తనే ఈ అడవికి రాజునని, కాబట్టి నేను తనకే ఆహారం అవ్వాలని చెప్పింది. దాని నుండి అతి కష్టం మీద తప్పించుకొని మీ వద్దకు రావడం ఆలస్యం అయ్యింది అని చెప్పింది. అసలే ఆకలితో ఉన్న బాసురానికి మరో సింహం పేరు వినగానే కోపం నశాలానికి అంటి, ఎక్కడుందా రెండో సింహం? నన్ను అక్కడికి తీసుకువెళ్ళు, దాన్ని ఇప్పుడే చంపేస్తాను అని గర్జించింది. అలాగే రాజా, నాతో రండి అని జింక సింహాన్ని అడవి మధ్యలో ఉన్న ఒక లోతైన బావి వద్దకు తీసుకెళ్ళి, రాజా, ఆ సింహం ఈ కోటలోనే దాక్కుని ఉంది అని బావికి దూరంగా నిలబడి చెప్పింది. మరి ఇక్కడ మీ అందరికి ఒక ప్రశ్న: జింక బావికి దూరంగా ఎందుకు నిలబడింది? జవాబు కామెంట్లో పెట్టండి. జవాబు నేను కథ ఆఖరున చెబుతాను, సరేనా? సింహం బావిలోకి చూడగా నీటిలో దాని ప్రతిబింబం కనిపించింది. అది నిజంగానే మరో సింహం అనుకొని దాని మీద గట్టిగా గర్జించింది. ఆ గర్జన బావిలో ప్రతిధ్వనించడంతో అవతలి సింహం తన మీద గర్జిస్తోంది అని భ్రమపడి, ఆకలితో కోపంతో రగిలిపోతున్న సింహం ఏ మాత్రం ఆలోచించకుండా దాన్ని చంపడానికి ఒక్క గెంతుతో బావిలో దూకింది. ఇంకేముంది, అంత లోతైన బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది. జింక హమ్మయ్య అనుకొని ఆనందంగా బంధువులు మిత్రుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. అది విన్న జంతువులన్నీ ఆనందంతో
జింకను బాగా మెచ్చుకుని సంతోషంగా జీవించసాగాయి. నీతి: ఉపాయంతో అపాయాన్ని దాటవచ్చు. కండబలం కంటే బుద్ధిబలమే గొప్పది. ఇప్పుడు ప్రశ్నకు జవాబు. నీటిలో తన నీడ కూడా కనబడితే సింహానికి అనుమానం వస్తుంది కాబట్టి జింక నూతికి దూరంగా నిలబడింది. ఈ వీడియో చూసినందుకు పిల్లలకు, పెద్దలకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం గ్రంథి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుస్తాం. జై హింద్. మీ అమ్ములు.